హాయ్ అండి, ఈరోజు నేను మీకు చీజ్ బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని నేను దీనిలో వేసుకున్న పిండి దోసల పిండి అండి. ఇలా గట్టిగా రుబ్బుకోవాలి. దీనిలోని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా మసాలా పౌడర్, కొద్దిగా వేగించిన జీలకర్ర పొడి వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చీజ్ బాల్స్ అంటే మనం ఆయిల్ ఫ్రై గుర్తొస్తుంది కదండి, కానీ ఎటువంటి ఆయిల్ ఫ్రై చేయకుండా స్టవ్ వెలిగించి ఇటువంటి గుంట పునుకుల ప్యాన్ పెట్టుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎక్కువగా వేయకుండా దోశ బ్యాటర్ కొద్దిగా వేసుకుని దానిపైన మిడిల్లోని మనం చేసుకున్న చీజ్ బాల్స్ని పెట్టుకొని దానిపైన మళ్ళీ దోశ బ్యాటర్తో కవర్ చేసుకోవాలి. ఇలాగ అన్నింటినీ కూడా ఈ విధంగా మనం కవర్ చేసుకొని దీనిపైన మనం కొద్దిగా క్యారెట్, అలాగే కొద్దిగా సన్నగా తురిమిన కొత్తిమీర కూడా వేసుకొని మనం ఇలా రెడీ చేసుకొని దీనిపైన మళ్ళీ కూడా ఒక్కొక్క డ్రాపు కొద్దిగా ఆయిల్ వేసుకొని దీనిపైన మనం మూత పెట్టుకొని 5 to 10 minutes బేక్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు తీసి చూపిస్తున్నాను. ఎంత బాగా వచ్చాయో చూసారు కదా చీజ్ బాల్స్. మనం ఆయిల్ ఫ్రై చేయకుండానే మనకి చీజ్ బాల్స్ రెడీ అయ్యాయండి. ఇప్పుడు చూడండి, మీకు ఒకటి తీసి చూపిస్తాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే అండి, టేస్టీ చీజ్ బాల్స్ రెడీ అండి. పిల్లలు ఎప్పుడైనా సరే వెరైటీగా టిఫిన్ అడిగినప్పుడు మీరు ఈ విధంగా చేసి పెట్టండి. ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను మీకు ఒకటి తీసి చూపిస్తాను. చూడండి, మధ్యలో చీజ్తో ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.